హలో గైస్, లాస్ట్ క్లాస్లో మనము నైన్త్ ప్రాబ్లం కంప్లీట్ చేసాము. మనం లాస్ట్ క్లాస్లో నైన్త్ ప్రాబ్లం మీకు ఆల్రెడీ చెప్పాను. ఎగ్జామినేషన్కి ఇంపార్టెంట్ కానీ బట్ రియల్ లైఫ్లో డిగ్రీ కానీ పీజీ కానీ ఎంబీఏ ఎంకామ్ కానీ సిఏ ఫౌండేషన్ కానీ సిఎంఏ ఫౌండేషన్ ఆ మోడల్లో సమ్స్ ఉంటాయని చెప్పాను. బట్ మీకు ఎగ్జామినేషన్కి ఇంటర్మీడియట్ సిలబస్ ప్రకారం నేను కొన్ని రూల్స్ చెప్తాను. అంటే బిఫోర్ ఓన్గా ప్రిపేర్ చేసిన రూల్స్ అవి మన ఓన్గా తయారు చేసిన రూల్స్. అంటే ఒక ప్రీవియస్ ఒక 10 to 15 అటెంప్ట్స్ క్వశ్చన్ పేపర్ని అనలైజ్ చేసిన కాబట్టి ఆ 15 అటెంప్ట్స్ క్వశ్చన్ పేపర్ని అనలైజ్ చేసిన ప్రాబ్లమ్స్ మనకు 5 మార్క్స్కి అడుగుతారు. 5 మార్క్స్కి మోస్ట్ ఇంపార్టెంట్, వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పక్కా క్వశ్చన్. వితౌట్ దిస్ క్వశ్చన్ యూ కెన్ నాట్ ఎక్స్పెక్ట్ ద క్వశ్చన్ పేపర్. ఈ క్వశ్చన్ లేని క్వశ్చన్ పేపర్ ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, అది జస్ట్ ఫర్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ వరకే. బట్ నైన్త్ ప్రాబ్లం మాత్రం అన్ని ప్రొఫెషనల్ కోర్సెస్ కానీ డిగ్రీ కానీ ఈ నైన్త్ ప్రాబ్లం మోడల్ ఉంటుంది. మనకి ఎగ్జామినేషన్ ప్రాబ్లం కావాలంటే ఇప్పుడు చెప్పిన థియరీ, దెన్ ఆఫ్టర్ ఫ్యూచర్ మనకు 10 లెవెల్ 12 అప్ టు 19 ప్రాబ్లం 18 19 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 10 to 18 or 19 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళి మనకు డెఫినెట్గా 5 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. క్లియర్ కట్గా మళ్ళీ చెప్తున్నాను, మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, వెయిట్ ఎ మినిట్. ఓకే, ఇది మనకు 5 మార్క్స్కి పక్కా వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ ఎన్నిసార్లు చెప్తున్నా అంటే పక్కా క్వశ్చన్. ఇప్పటి నుండి మనం చెప్పిన క్లాసెస్కి 5 మార్క్స్ సేమ్ రిలవెంట్ టాపిక్స్ సమ్స్ ఏ ఉంటాయి. మోర్ ఆర్ లెస్ అని చెప్పాను. ఓకే, ఈ 5 మార్క్స్ ఇంపార్టెంట్ టాపిక్స్కి మళ్ళీ నేను కొన్ని గైడ్లైన్స్ కూడా ప్రిపేర్ చేసిన. ఆ గైడ్లైన్స్ వినండి అమ్మా. లెడ్జర్ టాపిక్లో పర్సనల్ అకౌంట్స్, ఆ టాపిక్ అనేది పర్సనల్ అకౌంట్స్కి మనకి ఎగ్జామినేషన్లో వస్తుంది. గైడ్లైన్స్ టు బి ఫాలోడ్ వైల్ ప్రిపేరింగ్ పర్సనల్ అకౌంట్. ఓకే, ఫాలో ద రూల్ ఆఫ్ పర్సనల్ అకౌంట్, నథింగ్ బట్ అనే డెబిట్ ద రిసీవర్ అండ్ క్రెడిట్ ద గివర్. Cash purchases and cash sales shall not be recorded or posted in the personal account. మనము పర్సనల్ అకౌంట్స్ తయారు చేసేటప్పుడు ఫస్ట్ ఇప్పుడు పర్సనల్ లెడ్జర్ అకౌంట్ ప్రిపేర్ చేసేటప్పుడు దీనికి క్యాష్ సేల్స్ కానీ క్యాష్ పర్చేజెస్ కానీ రికార్డ్ చేయొద్దు, పోస్ట్ చేయొద్దు. మన జనరల్ ప్రిన్సిపల్ అకౌంట్ అంటే 15-20 అటెంప్ట్స్ క్వశ్చన్ పేపర్ అనలైజ్ చేసి చెప్తున్నాను నేను. ఓకే, మీ కింద ఇచ్చిన ఫార్మేటే మీకు ఎగ్జామ్లో వస్తుంది. మోస్ట్ ప్రాబ్లీ ఇదే ఫార్మేట్లో వస్తుంది. ఓకే, నెక్స్ట్ వినండి అమ్మా. బై అడాప్టింగ్ ద ఫాలోయింగ్ టెక్నిక్స్ పోస్టింగ్ కెన్ ఈజీలీ మేడ్ ఇన్ ద లెడ్జర్. ఇది మనకు 5 మార్క్స్ క్వశ్చన్ అమ్మా. ఇది స్క్రీన్ షాట్ తీసుకుంటా అంటే తీసుకోండి. ఇదే చదువుకుంటే 5 మార్క్స్ వస్తుంది మనం పక్కా డామ్ షూర్. క్వశ్చన్ పేపర్ ఈ క్వశ్చన్ లేని క్వశ్చన్ పేపర్ తయారు కాదు. క్లియర్, రాసుకోండి. టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్, దీనికి హింట్ అమౌంట్ డ్యూ ఫ్రమ్ ఆర్ బ్యాలెన్స్ డ్యూ ఫ్రమ్, ఇది హింట్ వస్తుంది మనకు క్వశ్చన్లో. ఇవి అనేది కింద ఉన్న బ్రాకెట్స్ ఉన్నటువంటి ఆల్ ఆర్ హింట్స్. మన షార్ట్ కట్ లో మనకి గుర్తుండేటట్టు ఇంకొక హింట్ కూడా ఉంటుంది, అది కూడా చెప్తా, ఇది కూడా చెప్తా. క్లియర్, నెక్స్ట్ టు సేల్స్ అకౌంట్ సోల్డ్ గూడ్స్ టు, క్వశ్చన్ లో మనకి ఇట్లా హింట్ వస్తుంది. యాజ్ వెల్ యాజ్ టు పర్చేజెస్ రిటర్న్ అకౌంట్ అన్నప్పుడు రిటర్న్డ్ గూడ్స్ టు అని వస్తుంది క్వశ్చన్ లో.
క్లియర్. అదేవిధంగా క్యాష్ పేడ్ టు అంటే టు క్యాష్ అకౌంట్ రాసుకోవాలి. డిస్కౌంట్ రిసీవ్డ్ అని క్వశ్చన్లు ఇస్తే ఇంట్ ఎట్లా ఇస్తాడు అంటే డిస్కౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ అంటాడు. ఓకే, నెక్స్ట్ టు బ్యాంక్ అకౌంట్ ఇస్తే చెక్ ఇష్యూడ్ టు అంటాడు. అదేవిధంగా సేల్స్ అకౌంట్ అన్నప్పుడు పర్చేజెస్ ఫ్రమ్ అని క్వశ్చన్ ఉంటుంది. అది మనము ఒక 10 to 15 అటెంప్ట్స్ క్వశ్చన్ పేపర్ని అనలైజ్ చేసాము. ఓకే, క్వశ్చన్ పేపర్ని అనలైజ్ చేస్తే మనకు ఈ హింట్స్ మాత్రం మనకు డిస్క్లోజ్ అయినాయి. అదేవిధంగా క్రెడిట్ సైడ్ బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అంటే అమౌంట్ డ్యూ ఫ్రమ్ ఇది వస్తుంది, ఆర్ బ్యాలెన్స్ డ్యూ టు. బై పర్చేజెస్ అంటే ఇట్లా వస్తుంది, పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్. బై సేల్స్ రిటర్న్ అంటే గూడ్స్ రిటర్న్డ్ బై ఆర్ ఫ్రమ్ అని వస్తుంది. అదేవిధంగా బై క్యాష్ వచ్చినప్పుడు క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ అని వస్తుంది. ఓకే, అదేవిధంగా బై బ్యాంక్ అకౌంట్ చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ అని వస్తుంది ఇక్కడ. ఓకే, అదేవిధంగా బై డిస్కౌంట్ అలౌడ్ అని వచ్చినప్పుడు డిస్కౌంట్ అలౌడ్ టు అని వస్తుంది. అదేవిధంగా బై అసెట్ అకౌంట్ అంటే పర్చేజ్డ్ అసెట్ ఫ్రమ్ అని వస్తుంది. క్లియర్. ఇక్కడ 2 వస్తుంది, ఎర్రర్స్ ఉన్నాయి కొంచెం, నేను ఎడిట్ చేసి మీకు పీడిఎఫ్ పెడతాను, వరి కాకండి. మా స్టాఫ్ తప్పు చేసింది, ఏం చేయలేము, సారీ. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ జనరల్గా డెబిట్ సైడ్ అన్ని ఏమొస్తాయంటే 2 అని వస్తుంది. 2 అనే షార్ట్ కట్ ఉంటుంది మన బుక్స్లో. ఓకే, అదే ఇక్కడ క్రెడిట్ సైడ్కి వచ్చినప్పుడు బై ఆర్ ఫ్రమ్ అనేది కాన్సెప్ట్ రిలేటెడ్ వస్తుంది. అది మీకు ఎక్కడ వస్తుందో చూపిస్తాను. 2 చూడండి ఇక్కడ, ఈ క్వశ్చన్ కాదు, నెక్స్ట్ క్వశ్చన్. 9th అయిపోయింది ఆల్రెడీ, 10th. గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ హింట్ మీకు ఆల్రెడీ చెప్పాను. గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ ఎక్కడ రాసుకోవాలి మీకు ఆల్రెడీ హింట్ చెప్పాను. క్యాష్ పేడ్ టు, గూడ్స్ రిటర్న్డ్ టు, పేడ్ టు పవన్ బై చెక్, డిస్కౌంట్ అలౌడ్ బై పవన్, గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ పవన్ ఫర్ క్యాష్, ఫర్నిచర్ పర్చేజ్డ్ ఫ్రమ్ అని చెప్పాను మీకు ఆల్రెడీ, హింట్స్ చెప్పాను మీకు. అదే దాని రిలేటెడ్ సొల్యూషనే కింద ఉంటుంది, దీని కింద 2 ఇక్కడ ఏమేమి ఉన్నాయో డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ ఏమేమి రూల్స్ చెప్పానో అదే ఫాలో అవుతారు. ఓకే, మళ్ళీ అదే విధంగా ఇఫ్ నో ఇన్ఫర్మేషన్ ఈస్ గివెన్ అబౌట్ ద సెటిల్మెంట్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి మనకు. సెటిల్మెంట్ వస్తుంది, చెప్తాను, అది వచ్చినప్పుడు చెప్తా. జస్ట్ సెటిల్మెంట్ లేనప్పుడు బ్యాలెన్స్ క్యారీ డౌన్ రాసుకుంటే సరిపోతుంది. ఓకే, క్లియరా. ఇది ఇంట్రడక్షన్ టు దట్ 5 మార్క్స్ క్వశ్చన్. ఇది థియరీ పార్ట్, మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది ఉందా, దీన్ని ఇంతకుముందు స్క్రీన్ షాట్ తీసుకోమన్నా కదా, అదే స్క్రీన్ షాట్ 100% తీసుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ప్రాబ్లం చెప్తాను.